ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డిఏఓ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా జనరల్ స్టడీస్ మీద మనకి గ్రిప్ అనేది ఉండాలి. అయితే మనం వాటిని చదివినాక ఒకసారి ప్రాక్టీస్ చేయాలి, ఒకసారి చూడాలి వాటిని. మనం ఆన్సర్ తొందరగా గుర్తుపట్టగలుగుతున్నామా అని చూడాలి. సో అట్లా ఆన్సర్ తొందరగా రావాలి ఎగ్జామ్లో అంటే కొంచెం ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవి చూద్దాం. ఇవి ఆ క్వశ్చన్స్. మన దేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది? అతి చిన్న రాష్ట్రం గోవా. మన దేశంలో అత్యధిక తీరరేఖ గల రాష్ట్రం ఏది? గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో మొదట సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. మన దేశంలో చివరగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏది? గుజరాత్. మొదట సూర్యోదయం అయ్యేది ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్. చివరగా సూర్యోదయం అయ్యేది ఎక్కడ? గుజరాత్. భారత్ శ్రీలంకలను వేరు చేయు జలసంధి ఏది? పాక్ జలసంధి. భారత్ మరియు శ్రీలంకలను వేరు చేసే జలసంధిని ఏమని పిలుస్తారు అంటే పాక్ జలసంధి అని పిలుస్తారు. ఈ విధంగా మనం ఎప్పుడెప్పుడు చదువుకోవాలి, ప్లస్ బిట్స్ అనేటివి చూస్తూ ఉండాలి. చూస్తున్నప్పుడే వాటికి మనం చదివినవి మనం పెట్టగలుగుతున్నామా లేదా అనే ఒక ఐడియా అనేది వస్తుంది. After watching this video, subscribe my YouTube channel. జనరల్ స్టడీస్లో భాగంగా కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, సింధులోయ నాగరికత యొక్క ఓడరేవు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది అంటే లోతాల్. నెక్స్ట్ క్వశ్చన్, అశోక చక్రవర్తి ఎవరి వారసుడు? బిందుసారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని మొదటిసారి ఎప్పుడు సవరించారు? 1950. నెక్స్ట్, భారతదేశంలో ఏ నగరాన్ని బ్లూ సిటీ అని పిలుస్తారు? జోధ్పూర్.